ఆటో డ్రైవర్. పర్లేదుగా. పర్వాలేదు, ఏం మనం విమర్శించకూడదు. అలాగే ప్రజాస్వామ్య పద్ధతిగా నడుస్తుంది. జగన్ కాలంలో అయితే ఆటోకి ఇబ్బంది లేదు. మనం చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కొంచెం ఆటో పోలీసు ప్రాబ్లం, రూల్స్ కొంచెం ప్రాబ్లంగా ఉంటుంది. లోకల్ నాన్ లోకల్ అని కొద్దిగా అడుగుతున్నారు. విజయవాడలో ఇంతకుముందు అసలు మన పోలీసు బ్రేకే లేదు. ఆయన ఇప్పుడు పర్వాలేదు. ఇక ముందులో ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు మంగళగిరిని తీసుకున్నారు కాబట్టి అన్ని విషయాలు అందరికి కోఆపరేషన్ గా అందరికి అందుబాటులో ఉన్నారు. బాగానే ఉంది, చాలా బాగా చేస్తున్నారు. పర్వాలేదు, ఆ మాత్రం జరుగుతుందంటే పర్వాలేదు. మన ఏరియా మొత్తం, మంగళగిరి ఏరియా మొత్తం కూడా లోకేష్ గారు పర్లేదు. అంత తొందరగా ఎట్లా దొరికితే గత 5 ఏళ్ల లోటుని కవర్ చేసుకుంటూ రావాలి. మళ్ళీ ఇప్పుడు కొంచెం రోడ్లు, కాలువలు, డ్రైనేజీ ఇవన్నీ చూసుకుంటూ రావడానికి కొంచెం కష్టమైంది. డబ్బులు కొద్దిగా ఇబ్బంది ఉందన్నారు. అప్పుడు జగన్ గారు చేశారంటే ఈ పనులన్నీ ఏం చేయాల, ఓన్లీ డబ్బుల వరకే వేసేవాళ్ళు. ఏనేంటి పనులన్నీ చేసుకుంటూ రావాలి కాబట్టి కొంచెం కష్టతరమైన పని. ఆ రోడ్లు చాలా చేసుకుంటూ వస్తున్నారు. లోకేష్ గారు పర్వాలా. అప్పుడు ప్రభుత్వం అంటే ప్రజాస్వామ్యబద్ధంగా కాదు, రాజరికబద్ధంగా ఉండేది. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఉంది కనుక అందరినీ చూసుకుంటూ రావాలిగా. ప్రభుత్వాలు కొంచెం కష్ట సుఖాలు కనపడతాయి. అప్పుడు ఏంటంటే రోడ్లు లేవు, కాలువలు లేవు, వాటర్ లేదు, ఓన్లీ డబ్బులు ఉండేవి. మరి డబ్బులతోటి మనకి ఈ పనులన్నీ అవ్వాల. ఇప్పుడు డబ్బులు లేకపోయినా వల్ల మెయిన్ పనుల మీద దృష్టి పెట్టారు. అంటే ఆయన దృష్టిలో పెట్టుకుని చూస్తే పథకాలు లేని మాట వాస్తవమే. పథకాల గురించి చూడకూడదు. మనకు కావాల్సిన వనరులు, వసతులు, రోడ్లు, కాలువలు, మనకి పెన్షన్లు ఇవన్నీ మరి చూసుకుంటూ చేసుకుంటూ రావాలా. పర్వాలేదు లోకేష్ గారు. పెన్షన్ 3000 ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు 4000 ఇస్తామని మాట ఇచ్చారు. మాట ప్రకారం జరుగుతుంది. అయితే ఇంకా 6 జరగలేదు అంటున్నారు. కానీ ఆ 6లో కొన్ని అవకతవకలు, వాటిని కవర్ చేసుకోవాలిగా. డబ్బులు లేని మాట మాట్లాడితే వాస్తవం. రోడ్లు, కాలువలు, ఆ తర్వాత మనకున్న వనరులు అవన్నీ గ్యాదరించుకుంటూ చేసుకుంటూ రావాలా. మున్సిపాలిటీ స్టాఫ్ మొత్తం చాలా భయంకరంగా పనిచేస్తున్నారు. వాళ్ళు చేయకపోతే మనకి ఇంత విశాలంగా బాగుండదు. ఆయన జనం పెరిగారు, ఆ పాత రోడ్లే కాబట్టి కొంచెం జాగ్రత్తగా మనం కూడా కోఆపరేషన్ చేస్తే ఇంకా బాగా డెవలప్గా ఉంటుంది. చెప్పలేము, ఇంకా 3-4 ఏళ్ళు ఉంది. లేదు, అదే రాజకీయంగా విమర్శలే కానీ పరిపాలన బద్ధంగా ఇలాగ ఉంటది. పర్వాలేదు, ఇది పర్వాలేదు. మనకేంటి అసలు అమరావతి రాజధాని కాదు, 3 జోన్లు చేస్తానన్నాడు. 3లో ఏదన్నా ఒకటి మొదలు పెట్టినట్లేదుగా. ఈయన ముందు అమరావతిని మొదలు పెట్టాడు, రేపు ప్రారంభం కూడా జరుగుతుంది. కాబట్టి అమరావతి మన ప్రాంతానికి అన్న మాటను నిలబెట్టుకుని పాత ప్రధాని ఓపెన్ చేసేదాన్ని మళ్ళీ ఇప్పుడు ప్రధాని రీఓపెన్ చేసినట్లు రాజధాని మనకు చూపిస్తున్నారంటే మనకు పరిపాలన ఒక ఇల్లున్నట్లే. పర్వాలేదు, ఇంకా 4 ఏళ్ళు ఉంది కదండి. వీళ్ళు 6 వనరులన్నీ మనకు సమకూరిస్తే కొంత పర్లేదు. అంటే ప్రతిపక్షంగా వాళ్ళు ఏదైనా విమర్శలు ఎత్తుకొని మన మనసు మారుస్తారేమో చెప్పలేము. జనాన్ని పాట కదా. అప్పుడు జగన్ అయితే ఒక మాట అన్నాడు, మంచి మాట, నేను చేశాను, నన్ను నమ్మండి, మీరు తింటేనే వేయండి అన్నాడు. నిజంగా తినున్నాం కదా వేసామని అనుకున్నారు. వాస్తవంగా 11 ఓట్లే వచ్చినాయి. నేనైతే వేశారు అనుకుంటున్నాను. మరి ఏమైందో అదే దేవుడికి తెలియాలి. కానీ ఎట్లా జరిగిందో దైవికంగా జరిగింది.
పరిపాలన బద్దంగా మాత్రం వీళ్ళు రావడం మేలే అయింది. ప్రతిపక్షంగా ఆయన ఎత్తి చూపడానికి మంచి అవకాశం ఉంది. అదే వీళ్ళు రాకపోతే ఆయన ఎత్తి చూపలేరు. పరిపాలనగా మనకు ప్రజలకు వాళ్ళ సౌకర్యాలు రానున్న 3 ఏళ్లలో కూడా ఇంకా సమకూరిస్తే వీళ్ళకి తిరుగులేదు. నా పేరు రమేష్. కోట ప్రభుత్వం వచ్చిన తర్వాత అంతా బాగుంటుంది అనుకున్నారు. మరి రోజు మళ్ళీ వ్యాపారాలు డెవలప్ అవ్వాలా. వ్యాపారాల మీద వాళ్ళు దృష్టి పెడితే వ్యాపారాలు కూడా బాగుంటాయి. 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఎలా ఉన్నా కానీ అప్పుడు కొద్ది గొప్ప వ్యాపారాలు ఉన్నాయండి. మరి వాడు ఏం చేశాడో అయితే తెలియదు కదా. ఈ కూట ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నాం. ఇప్పుడు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారాలు కూడా తగ్గిపోయి, దాన్ని కూడా మన చంద్రబాబు నాయుడు గారు మరి దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ గాని వీళ్ళందరూ వ్యాపారాలకు ఎలా డెవలప్ చేయాలి, ఉద్యోగాలు, యువతకు ఉద్యోగాలు అవన్నీ చూపిస్తే బాగుంటుంది. అదే మేము కోరుకుంటున్నాం. కష్టపడుతున్నారు, రావాలి కదండి. వస్తే లోకేష్ గారు చాలా కష్టపడుతున్నారు, దాన్ని కాదంటలేదు. వాళ్ళు వస్తే వ్యాపారాలు కూడా అభివృద్ధి చెందుతాయి. లోకేష్ గారు కూడా బాగా మంగళగిరి మీద దృష్టి పెడుతున్నారు. లోకేష్ గారు మంగళగిరి చాలా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఇవి ఇచ్చారు కదా, ఇది పథకాలు ఇచ్చారు. ఎవరైనా ఉంటే ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఆదుకుంటున్నారు. తర్వాత ఈ పట్టాలు కూడా ఇచ్చారు. కొత్తగా ఇళ్ల పట్టాలు కూడా పంపిణీ చేశారు. నిన్న రోడ్లు మెరుగవుతుంది, రోడ్లు కూడా మెరుగవుతుంది. అంతా బాగానే ఉంది. కానీ వాళ్ళు ఇంకా గ్రోత్ సంపాదించుకోవాలి బాగా. ఆయన పనితీరు గురించి మనం చెప్పాను, తొలం కాదు కదా. బాగానే ఉంది, కానీ ఫోకస్ అవ్వట్లేదు. ఆయన ఫోకస్ అవ్వాలి. చేస్తారు అంటే మనకి లోకల్లో ఉండేది ఎమ్మెల్యే గారు మన లోకేష్ గారు కదా. అలా లోకేష్ గారే అంతా చూస్తారు. చేస్తారండి, అది మనకు అంత ఐడియా ఉండదు, లోతుగా ఐడియా ఉండదు. మనకు కనపడేది లోకేష్ గారే. ఆ లోకేష్ గారే కనపడుతున్నారు, మిగతా వాళ్ళు ఎవరు కనపడతారు. నియోజకవర్గం డెవలప్ చేయాలంటే లోకేష్ గారు పట్టించుకుంటేనే డెవలప్ అవుతుంది. యువతని లోకేష్ గారే చేయాలి. ఆ యువతను కూడా లోకేష్ గారే పట్టించుకోవాలి. ఉద్యోగాలు లేక చాలా మంది బాధపడుతున్నారు. చదువుకుని నిరుద్యోగులు బోల్డ్ మంది ఉన్నారు మన మంగళగిరి నియోజకవర్గంలో. వాళ్ళందరి గురించి కూడా ఒకసారి ఆలోచిస్తే లోకేష్ గారు మంచిదని కోరుకుంటున్నారు. ప్రజా దర్బార్కి వెళ్ళి అందరు కష్టాలు చెప్పుకుంటున్నారు కదా, మరి చేస్తా లేదండి. నేను వెళ్ళలేదు ఇప్పుడు కూడా. వెళ్తే నాకు ఒక ఐడియా వస్తుంది. నేను ఇప్పుడు వెళ్ళలేదు ప్రజా దర్బార్. బానే ఉంది, ఇప్పుడు బానే ఉంది. డెవలప్మెంట్ కి పునాది రాయి పడ్డట్టు లెక్క. ఇవన్నీ గవర్నమెంట్ కన్నా ఈ చెప్పిన పథకాలు చెప్పినట్టుగా చేసుకుంటూ పోతే వీళ్ళ మించిన వాళ్ళు ఎవరు ఉంటారు. అదే చేయాలని మేము కోరుకుంటాం.